నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలో పర్సనల్ లోన్లపై అమల్లో ఉన్న కనీస శాలరీ నిబంధనలను తొలగించారు. ఇంతకుముందు వ్యక్తిగత ఫైనాన్సింగ్ పొందడానికి మినిమం శాలరీ దాదాపు 5,000 దిర్హాములుగా నిర్ణయించారు. ఇప్పుడు ఈ పరిమితిని రద్దు చేయాలని బ్యాంకులను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. తక్కువ ఆదాయం ఉన్న వారికి క్యాష్ ఆన్ డిమాండ్ ఉత్పత్తులతో సహా ఆర్థిక సేవలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడం లక్ష్యంగా బ్యాంకులు స్వంతంగా శాలరీ పరిమితులను నిర్ణయిస్తాయి. యూఏఈలోని ప్రతి వ్యక్తికి అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంక్ అధికారులు తెలిపారు. సాల్మియా ప్రాంతంలో పార్క్ చేసిన అనేక వాహనాలను ఓ వ్యక్తి ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కార్ల అద్దాలను పగలగొట్టిన వ్యక్తిని గుర్తించారు. అతను విజిట్ వీసాపై ఉన్న కెనడియన్ పౌరుడని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రకటించింది. సదరు వ్యక్తి డ్రగ్స్ను అధికంగా తీసుకున్నాడని, ఆ మత్తులో అతను 7 వాహనాల అద్దాలను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. అతనిపై సాల్మియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. విధ్వంసక చర్యలు లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఖతార్లో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మేందుకు ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఖైదీల ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇప్పుడు సూమ్ యాప్ ద్వారా ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. యాప్ స్టోర్, గూగుల్ ప్లే మరియు యాప్ గ్యాలరీ నుంచి అధికారికంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. తొమ్మిదేళ్ల భారతీయ జిమ్నాస్ట్ వానియా ఖాన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్లో తన అద్భుతమైన విజయాలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ వేదికపై కువైట్కు గర్వకారణంగా ప్రాతినిధ్యం వహిస్తోంది. టర్కీలో తన మొదటి అంతర్జాతీయ ప్రదర్శనతో వానియా తన పోటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దుబాయ్లో జరిగిన తన రెండో పోటీలో రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది. అజర్బైజాన్లోని బాకులో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్లో 2 బంగారు పతకాలు, ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత కజకిస్తాన్లోని ఆల్మటీలో జరిగిన ఛాంపియన్షిప్లో మరో 2 బంగారు పతకాలను సాధించింది. ఎస్సీఎల్టీఓ జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ ఎలెనా పర్యవేక్షణలో వానియా శిక్షణ పొందింది. తాను చదివిన పహీల్ అల్ వటానియా ఇండియన్ ప్రైవేట్ స్కూల్ మద్దతును అందజేసింది. తన విజయ పరంపరను కొనసాగిస్తూ వానియా ఇటీవల సెప్టెంబర్ 27న జరిగిన డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 2025లో 2 బంగారు పతకాలను, ఆ తర్వాత నవంబర్ 2, 2025న జరిగిన 42వ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్షిప్లో 3 బంగారు పతకాలను మరియు 1 కాంస్య పతకాన్ని గెలుచుకుని సత్తా చాటింది. ఒమన్లో విషాదకర ప్రమాదంలో ఓ బైక్ రైడర్ మృతి చెందారు. మోటార్ సైకిల్ మరియు మరో వాహనం బలంగా ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆసియాకు చెందిన బైక్ రైడర్ మృతి చెందారని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత వాహన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది. అనంతరం సీసీ ఫుటేజ్ను పరిశీలించిన సౌత్ అల్ షర్కియా పోలీస్ కమాండ్ వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకుందని పేర్కొంది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఒమన్లోని సహాం వెలాయత్లోని ఒక ఇంట్లో గుమిగూడి అక్రమంగా ప్రవేశించి దేశం విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది ఆసియా జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అల్ బటీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.